ఈ కర్ర చాపు అంటున్నాడు. ప్రార్థన కాసేపు చేయకుండా ఎక్కువగా మనం దేవునితో గడిపి ప్రార్థన చేయాలి. చాపి నీ చెయ్యి చాపి ముందుకెళ్ళిపోమంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ఊరిక ఆయన చెప్పినట్టు చేయటమే, అన్ని చేసేది ఆయనే. కొట్టండి గట్టిగా చెప్పట్లో. మోసే సముద్రం విడగొడతాడా? కాదు, ఆయన చెప్పినట్లు చేస్తున్నారు విశ్వాసంతో. ఈ రోజు అది చెయ్యలేక మొత్తం కోల్పోయి అసమాధానంగా అయిపోతున్నారు. వాళ్ళందరూ ఆయన చెప్పినట్లు చేస్తున్నారు. మోసే సముద్రాన్ని విడగొడతారా? కానీ మారు మాట్లాడకుండా దేవుడు ఏం చెబుతాడో అది చేశాడంతే. ఇంకా మిగతాదంతా దేవుడే చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తూర్పు గాలిని రప్పించి సముద్రాన్ని 2 పాయలుగా చేసి నీళ్లని గోళ్లగా నిలబెట్టి శత్రువులు లోకం చూస్తుండగానే 6 నేల మీద నడిపించాడు దేవుడు. మరి మనం ఎందుకు